అండి ఈరోజు ఎండు చేపల కూర చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందండి. ఇదిగో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు చేపలు ఉల్లిపాయ పులుసు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా చేసుకోండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. 5 టమాటాలు తీసుకొని కడిగేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ముక్కలు కట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు 2 లావు సైజులో తీసుకొని ముక్కలు కట్ చేసుకొని సైడ్ని పెట్టుకోండి. ఈ లోపల ఎండి చేపలని మంచిగా నీట్గా కట్ చేసుకొని మంచిగా వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ ముక్కలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాం కదా, వేయండి. అవి దోరగా ఏగుతుంది అన్నప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి. 4 పచ్చిమిరపకాయలు వేసినాక అవి కూడా మంచిగా ఏగుతుంది అనుకున్నప్పుడు ఈ లోపల మనం మిక్సీ జార్లో కొంచెం అల్లము వెల్లుల్లిపాయ చెక్క లవంగా వేసి మిక్సీ పట్టుకొని ఈ వేపిన ఉల్లిపాయ ఉంది కదా, ఈ ఉల్లిపాయలో ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం దోరగా ఏగనేయాలండి. దోరగా వేగిన తర్వాత ఇక ఇవన్నీ మంచిగా అయినా కొంచెం కరివేపాకు వేసేసి ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్లోనే వేగినిచ్చి కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేగనిచ్చి ఈ టమాటా ముక్కలు వేయాలండి. ఈ టమాటా ముక్కలు వేసినాక మంచిగా మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం ఇంకొక పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఈ టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసి ఇంకో పొయ్యి మీద బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ చేపలు కడుక్కున్నాం కదా, ఆ కడిగిన చేపలని బాగా దూరగా వేయించి ఇంకప్పుడు ఈ టమాటాలు పసుపు ఉప్పు వేగింది మెత్తగా అయినాయి కదా, కారం సరిపడేసి పచ్చివాసన పోయిందాక ఉంచి వేగిన తర్వాత ఈ చేప ముక్కలు కూడా దాంట్లో వేసేయాలండి. వేసేసిన తర్వాత ఉప్పు కారం సరిపడా ఉందా లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాంట్లో సరిపడా కొంచెం అనుకువగా ఉండేటట్టు వాటర్ పోసుకోవాలండి. కొంచెం సూప్ లాగా వాటర్ పోసినాక మీకు పులుపు తినాలనిపిస్తే కొంచెం కొద్దిగా చిన్న సైజులో చింతపండు నానబెట్టేసి ఆ పులుసు కూడా పిసికేసి దాంట్లో పోయాలి. ఆ పులుసు చింతపండు పులుసు పోయాలి. ఇంకా పులుసు పోసినాక మంచిగా ఉడకనియాలండి. మంచిగా అంటే మంచిగా చాలా సేపు ఉడకనిస్తామనుకో ఇదిగో చేప తలకాయ. ఇది చేప తలకాయ ఇదిగో చూడండి, చేప తలకాయ. ఇదిగండి ఎండి చేప ముక్క. ఇది పచ్చి చేప ముక్కలానే ఉంది కదా, లావు సైజులో ముక్కలండి ఇవి. నేను కావాలని తీసుకున్నా వీడియో పెడదామని. ఇదిగో చేప తలకాయ అండి, పచ్చి చేప కాదు, ఇది ఎండి చేప. ఇదిగండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఎండి చేప ముక్క అండి. ఇది నూనెలో వేపి ఇక కూరలో వేసేసానండి. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి. ఇంకో టమాటా చేప పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో పైన పెట్టాలా చేపలు. ఇదిగండి చూడండి, ఇదిగో పైన ఎండి చేప ముక్కలు ఫ్రెండ్స్. పచ్చి చేపలు అయితే ఇలా తిప్పామనుకో ఓన్లీ చితికిపోతాయి, అస్సలు ఉండవు. ఇదిగో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండి చేపల ముక్కల్లో చాలా విటమిన్స్ ఉండేదండి ఫ్రెండ్స్. అందరూ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎండు చేపలు తినండి బాగా మంచిగా తెచ్చుకొని. ఇంకో చూడండి ఎండు చేప ముక్కలు ఫ్రెండ్స్. ఇందులో ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దించేయటమే ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది, ఆకలి అవుతుంది ఆ వాసనకు నాకు. మీరు కూడా ఇలా వండుకొని తినండి. ఎండు చేపల కూర అంటే చాలా బాగుంటుంది. ఆ స్మెల్కే అన్నం తినాలనిపించింది ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది చూడండి చేపలు. ఇదిగో సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.